సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెల మధు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాంబాబు, మాజీ కౌన్సిలర్లు, ఇతర నేతలు చేరారు. సూర్యాపేట పట్టణం, సూర్యాపేట రూరల్, పెన్పహాడ్, ఆత్మకూరు, చిమ్మెంల మండలాల నుంచి పలువురు పార్టీలో చేరారు. సాయంత్రం కూడా కేసీఆర్ గారికి సారాలో సోడబోసి అరగతోటి ఇవాళ ఒక పక్కన జగదీశ్వర్ రెడ్డి గారు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్తుంటే, ఇంకో పక్కన జెన్కో ట్రాన్స్కో ఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు గారు మేము ఇళ్లకు మాత్రమే సింగిల్ ఫేజ్ 24 గంటలు ఇస్తున్నాం, వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంటు మేము ఇస్తలేం, పంటలు ఎండిపోకుండా చూస్తున్నాం తప్ప 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేమని చెప్పి స్పష్టంగా జెన్కో ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు గారు చెప్పారు. నేను ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి నేను అడుగుతున్నా, మీ శాఖలో ఉండే అత్యున్నతమైన అధికారి సీఎండి ప్రభాకర్ రావు గారి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తలేమని చెప్పిన తర్వాత మంత్రిగా నువ్వు ఏం పని చేస్తున్నావు, ఏం అవగాహన ఉంది, నువ్వు మంత్రివా లేకపోతే ఆ శాఖల పంట్రోతువా అని చెప్పి నువ్వు ఎప్పుడైనా ఉచిత విద్యుత్తు మీద సమీక్ష చేసినవా, అధికారులతో మాట్లాడినవా? ఇవాళ ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేస్తామని మీరు మోసం చేసిండ్రు. గతంలో ప్రతి నెల 1వ తారీఖు రోజు విద్యుత్ ఉద్యోగస్తులకు జీతాలు ఖాతాలో పడేవి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. ఇవాళ 20వ తారీఖు వచ్చిన విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 50,000 మంది ఉద్యోగస్తులకు ఈ రోజు వరకు జీతభత్యాలు ఖాతాలో పడక బ్యాంకుల్లో డిఫాల్టర్స్ గా మారి బ్యాంకులో వాళ్ళకు అప్పు పుట్టిన పరిస్థితి, బజార్లో వాళ్ళకు విలువ లేని పరిస్థితి దాపురించింది. దీనికి కారణం మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాదా అని నేను అడుగుతున్నా. అబద్ధ ప్రచారాలు చేస్తుంది కాదు, నీ శాఖలో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి నీ శాఖ దిగజారింది. సిగ్గుతో తల వంచుకొని మంత్రిగా రాజీనామా చేసి క్షమాపణ ఉద్యోగులకు, తెలంగాణ రైతాంగానికి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.